గతంలో అయినా, ఇప్పుడైనా, ఎప్పుడైనా రైతులకు అండగా ఉండేది ఒక్క చంద్రబాబు నాయుడు గారే. మిగతా వాళ్ళంతా కల్లబొల్లి కబుర్లు చెప్పినా ఏనాడు రైతుకి మంచి చేసిన పాపన పోలా. జగన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడో, రైతుల్ని ఎలా వంచాడో మనకు తెలుసు, చూసాం. ధాన్యం సేకరించి ఎలా ఏడిపించాడో చూసాం. ఆక్వా రైతులకు నీళ్ళు ఇవ్వకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టాడో చూసాం. వాళ్ళకి కరెంటు రేట్లు పెంచి బాధితమైన మనం చూసాం. మిర్చి రైతుల్ని ఎలా నాశనం చేశాడో చూసాం. ఆ మనిషి 100 మాగదులు ఇవాళ అయ్యో నీతులు చెప్తున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఆదుకుందే చంద్రబాబు నాయుడు గారే మిర్చి రైతులని. జగన్ రెడ్డి పాలనలో పట్టించుకోవాలా. పైగా మద్దతు ధర 7,000 ప్రకటించి అడ్డగోలుగా ఆ రైతుల సొమ్మును దోచుకున్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రైతులను ఆదుకునేది ఆయనే. నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా జగన్ రెడ్డి, నువ్వు క్రెడిట్ కొట్టేద్దాం అనుకున్నా నిన్ను నమ్మే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు. హుందాగా వ్యవహరిస్తే కొన్నాళ్ళ పాటైనా రాజకీయ నాయకుడికి కొనసాగుతావు, లేదంటే యలహంక ప్యాలెస్కి పరిమితం అయిపోతావు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కలిసి చెప్పాను. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% మాత్రమే ఇస్తారు. అది ఐసీఏఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయిస్తున్నారు. సాగు ఖర్చులను రియలిస్టిక్గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్ర మంత్రిని కోరాం. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కూడా ఆలోచిస్తా అంటూ మిర్చి రైతులకు సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు. తప్పు చేసిన వారి విషయంలో చట్టం తప్ప రాజకీయ జోక్యం ఉండదు. ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జగన్ రెడ్డి నిన్న మొన్న చేస్తున్న డ్రామాలకి చంద్రబాబు గారు అల్టిమేట్గా ఇచ్చిన సమాధానం అది. నువ్వు వ్యవస్థను నిర్వీర్యం చేసావు, వ్యవస్థలను పనికి రాకుండా చేసావు, పోలీస్ శాఖను మరీ దారుణంగా హీనస్థాయికి దిగజార్చావు. రెవెన్యూ శాఖనైతే మరీ దారుణమయ్యేది. రెవెన్యూ శాఖను బంట్రోతం చేసుకున్నాడు, పోలీస్ శాఖనేమో జేబులో పెన్ను చేసుకుని పరిపాలన సాగించాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవస్థలన్నీ స్ట్రీమ్లైన్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే అయినాయి అని కూడా మేము చెప్పట్లా, ఇప్పుడిప్పుడే అవుతున్నాయి, గాడిని పడతానే. ఈ సందర్భంగానే వ్యవస్థలు వాటి పనులు అవి చేసుకుంటాయి. నేను ఏదో ఉద్ధరించడానికి వెళ్తే నా మీద కేసులు పెట్టారంటున్నావు. రాష్ట్ర ప్రభుత్వం నీ మీద కేసులు పెట్టలా. ఎలక్షన్ కమిషన్ నువ్వు హద్దులు దాటావని, నువ్వు అరాచకాలు చేస్తున్నావు అని చెప్పి కేసులు పెట్టింది. జగన్ రెడ్డి పాలనలో రైతులను ఏనాడు పట్టించుకుని పాపన పోలా. అదే విషయం చంద్రబాబు గారు నొక్కి ఒక్కాణిస్తూ రైతులను ఏనాడు పట్టించుకొని వాళ్ళు సైతం ఇప్పుడు వచ్చి ప్రశ్నిస్తున్నారు. మిర్చి రైతులను ఆదుకోవడం కోసం గత 5 ఏళ్లలో ₹1 కూడా ఇవ్వలేదు. 2014, 2018 మధ్య టీడీపీ ప్రభుత్వంలో మిర్చి రైతులకు ఇబ్బందులు వస్తే చరిత్రలో మొదటిసారి ఎవరూ చేయని విధంగా 138 కోట్లు ఇచ్చాం. మళ్ళీ ఈరోజు కూడా మిర్చి రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేది మేమే. జగన్ నీచ రాజకీయాలపై చంద్రబాబు గారు ఫైర్. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించాం. 2027 లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే నదుల అనుసంధానంపైన చర్చించాం. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలు గురించి చర్చించాం. గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు ఇచ్చే పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మేము కొత్తగా డిపిఆర్ రూపొందించి జల్ జీవన్ మిషన్ నిధులను వినియోగించుకుంటాం. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆ ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘిస్తే చట్టం కఠినంగా శిక్షిస్తుంది. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు తెలుసు. పైగా జైళ్ళ అనుభవం, పెనల్ కోడ్ల అనుభవం, కోర్టులు, బెయిళ్ళు, వీటన్నిటి మీద పూర్తి అవగాహన ఉంది. పరిపాలన మీద అవగాహన లేదు కానీ, ప్రజలకు మంచి పని చేసే దాని మీద దృష్టి లేదు కానీ, జైళ్ళు, కోర్టులు, పెనల్ కోడ్లు ఇవన్నీ జగన్ రెడ్డికి బాగా కొట్టిన పిండే. నువ్వు చేసే ఇల్లీగల్ పనులకు పోలీసులు రక్షణ ఇవ్వాలా అంటూ చంద్రబాబు గారు ఎద్దేవా చేశారు. నువ్వు చేసే నేరాలకు పోలీసులు కూడా బలి అవ్వాలా అంటూ నిలదీశారు. అంతే కదా, నేను దొంగతనాలు చేసుకుంటూ పోతా మీరు నాకు రక్షణ కల్పించాల్సిందంటే ప్రజలు ఊరుకుంటారా? నువ్వు దోచుకుంటానంటే. ఇక్కడ ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం, జగన్ రెడ్డి పాలన కాదు. గుర్తుంచుకో జగన్ రెడ్డి.